విధమైనటువంటి వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది అంటే ఆమె అంటుంది, అయ్యా ఇదిగో మా సార్ తీసుకొచ్చాడు, నేను వండాను అన్నట్టు. ఏమయ్యా నువ్వు ఎలా తీసుకొచ్చావంటే, అయ్యా నేను కోపించుకొని తీసుకుని వచ్చిన ఆమెను వండమని చెప్పిన అంటే, అదేంటి చేపను ఏం చేయాలి? రుద్దాలి కదా, రుద్దాలో వద్దా? చేపను రుద్దాలి. చేప రుద్దిన తర్వాత దానిలో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసివేయాలి. ఆయన అంటున్నాడంట, చేప నేను రుద్దటం ఏంది, రోజు అది నీళ్ళలోనే తిరుగుతుంది కదా, ఇంక చేప నేనేంది కడిగేది, ఆల్రెడీ అది నీళ్ళలో ఉండేటువంటి చేపే కాబట్టి ఇక నేను కడగాలని అనుకోలేదు, దాన్ని రుద్దాలని నేను అనుకోలేదు. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం కాబట్టి ఇంకా మనం ఎట్లున్నా పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ సరి చేసుకోవాలి లేదా సరి చేయబడాలి లేదా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి లేదా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలని